నమస్తే, వెల్కమ్ టు కార్పొరేట్ న్యూస్. పంచదార రేటుకు మెల్లమెల్లగా రెక్కలొస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ఉత్పత్తి తగ్గిపోయింది. తొందరలోనే రేటు పెరిగే అవకాశం ఉందంటూ మార్కెట్ వర్గాలు చెప్తున్నా ఆ పరిణామం చోటు చేసుకోలేదు. అయితే ఫిబ్రవరిలో డిమాండ్ పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. క్వింటాల్ షుగర్ ధరలో ఒక్కసారిగా జంప్ కనిపించింది. 120 రూపాయలు పెరగడంతో ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లో పంచదార క్వింటాకి 120 రూపాయలు పెరిగింది. దీంతో క్వింటా రేటు 3,930 ఉన్నది కాస్త 4,050 రూపాయలకు చేరింది. ఈ తేడా హోల్సేల్ కొనుగోలుదారులతో పాటు రిటైల్ వినియోగం పెరగడం వల్లనే వచ్చిందంటున్నారు. రిటైల్ మార్కెట్లో కేజీ పంచదార 42 రూపాయల నుంచి 45 వరకు పలుకుతోంది. ఇప్పుడు ఈ పెరుగుదలతో కేజీ 44 నుంచి 46 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. వచ్చేదంతా దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిన కూడా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి తోడు ఉత్తరాదిన మహారాష్ట్ర షుగర్ మిల్స్ చాలా వరకు మిల్లింగ్ తగ్గించేశాయి. ఈ సీజన్లో ఇక కొత్తగా చెరకు పంటని క్రషింగ్ చేసే అవకాశం లేదు. అందుకే ఈ డిమాండ్ పెరుగుతోందని అర్థమవుతోంది. ఈ పరిస్థితి మరో 2 నెలలు కొనసాగితే కేజీ పంచదార రేటు కనీసం 55 వరకు చేరుతుందని అంచనాలున్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లో కూడా షుగర్ సంబంధిత షేర్లలో ర్యాలీ కనిపిస్తోంది. ఆదాయ పన్ను దాఖలు చేసేవారు గడువు తేదీలోగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆ తర్వాత గడువు పొడిగిస్తారని ఆషామాషిగా తీసుకోవడానికి లేదట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి డెడ్ లైన్ లోపు పన్ను దాఖలు చేయకపోతే జరిమానా విధించబోతోంది. ప్రతి ఏటా ఆదాయ పన్ను కట్టేవారు ప్రభుత్వం నిర్దేశించిన తేదీలోపు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆ తేదీలు ఎప్పటికప్పుడు పొడిగిస్తారులే అనుకుంటూ వాయిదాలు వేయడం కుదరదట. అలా చేసిన వారికి కనీసం 10,000 రూపాయలు ఫైన్ వేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 234F నిబంధనకి సవరణ చేస్తూ బడ్జెట్లోనే ఫైనాన్స్ బిల్లుకు సవరణ చేశారు. మార్చి 31 నాటికి దాఖలు చేయాల్సిన ఆదాయపు ధృవీకరణ పత్రాన్ని డిసెంబర్ 31 లోపు జమ చేస్తే 5,000 రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేసినట్లయితే 10,000 రూపాయలు జరిమానా కట్టాలి. అయితే తక్కువ పన్ను కట్టేవారు 5 లక్షల రూపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ విషయంలో కాస్త మినహాయింపు దక్కే అవకాశం ఉంది. 1,000 రూపాయల జరిమానాతో సరిపెడదామని ఓ ప్రతిపాదన ఉంది. పన్నులు సకాలంలో వసూలు కావడంతో పాటు పనులు సత్వరం పూర్తవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయ పన్ను శాఖ చెబుతోంది. ఆదాయ పన్ను శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 నుంచి అమలవుతుంది. రియాల్టీ దిగ్గజం గోద్రేజ్ ప్రాపర్టీస్ లో సంస్థాగత మార్పులు చేపట్టారు. ప్రస్తుతం సంస్థ చైర్మన్ గా ఉన్న ఆది గోద్రేజ్ రాజీనామా చేయగా ఆయన స్థానంలో సంస్థ ఎండీ సీఈఓ ఫిరోజ్ షా గోద్రేజ్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఆయన సంస్థ గౌరవ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. చైర్మన్ బాధ్యతలను ప్రస్తుత ఎండీ సీఈఓ ఫిరోజ్ షా గోద్రేజ్ చేపట్టనున్నారు. అలాగే ఫిరోజ్ షా స్థానంలో మోహిత్ మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మోహిత్ మల్హోత్రా ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మేనేజ్మెంట్ లో అన్ని మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఆది గోద్రేజ్ కుమారుడు ఫిరోజ్ పెన్సిల్వేనియా వార్టన్ బిజినెస్ స్కూల్ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ స్కూల్ నుండి అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. అంతర్జాతీయంగా అతిపెద్ద చమురు కంపెనీలతో పోటీ పడేలా ప్రస్తుత ప్రభుత్వ రంగ చమురు గ్యాస్ కంపెనీలన్నింటినీ విలీనం చేయనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ ఆధ్వర్యంలో 13 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 12 ఏళ్ల క్రితం అప్పటి చమురు శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ తొలిసారిగా చమురు రంగ కంపెనీలను ఏకం చేయాలని ఆలోచన చేశారు.
అప్పటి నుంచి ప్రతిపాదనలకు పరిమితం కాగా ఇప్పటికీ ఈ విలీన కార్యక్రమం కార్యరూపం దాల్చింది. ఓఎన్జీసీతో హెచ్పీసీఎల్, బీపీసీఎల్ను ఆయిల్ ఇండియాతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను విలీనం చేసి 2 చమురు దిగ్గజ సంస్థలను ఏర్పాటు చేయాలని 2004లో అయ్యర్ ప్రతిపాదించారు. అప్ స్ట్రీమ్ కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు చమురు శుద్ధి, మార్కెటింగ్ విభాగంలోని డౌన్ స్ట్రీమ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలను, గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా, ఇంజనీరింగ్ సంస్థ ఇంజనీర్స్ ఇండియాలతో పాటు మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్, చెన్నై పెట్రోలియం, సుమాలిగఢ్ రిఫైనరీ, ఆయిల్ ఇండియా, బామర్ లారీ అండ్ కో కంపెనీలున్నాయి. ఈ 13 కంపెనీల కలయిక వల్ల ఏర్పడే సంస్థ అంతర్జాతీయంగా అతిపెద్ద 9వ దిగ్గజ చమురు కంపెనీ అవుతుంది. అదే సమయంలో రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఇదే అతిపెద్ద కంపెనీ అవుతుంది. ఎగ్జాన్ మొబిల్, రాయల్ డచ్ షెల్ పిఎల్సి, బీపీసీఎల్సీలు తవ్వకం, శుద్ధి, రిటైల్ అమ్మకాలను ఉమ్మడిగా ఏకీకృత కార్యకలాపాల కింద ఎప్పటినుంచో అందజేస్తున్నాయి. తాజాగా భారత్ను కూడా ఇదే బాటలో నడిపే ప్రతిపాదన చేశారు జైట్లీ. రష్యాకు చెందిన రాస్నెఫ్ట్కు $55 బిలియన్ మార్కెట్ విలువ ఉంది. బ్రిటన్కు చెందిన బీపీకి $112 బిలియన్ మార్కెట్ విలువ ఉంది. ఇప్పుడు 13 సంస్థల విలీనంతో అంతర్జాతీయ ఏకీకృత సంస్థలతో మన ఏకీకృత చమురు కంపెనీ పోటీ పడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్కు అవసరమైన ముడి చమురు విషయంలో 80% దిగుమతి ద్వారానే చేసుకుంటోంది. 2015-16లో 202 మిలియన్ టన్నుల ముడి చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ కారణంగా దిగుమతి బిల్లు భారీగా పెరిగి ద్రవ్యలోటుకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం $150 బిలియన్ ఉన్న చమురు దిగుమతి బిల్లు 2030 కల్లా $300 బిలియన్ చేరుతుందన్న అంచనాలున్నాయి. మరోవైపు ఏప్రిల్ 2016లో బ్యారెల్ ముడి చమురు ధర $39.9 ఉండగా డిసెంబర్ 2016 నాటికి అది $52.7 బిలియన్ చేరింది. ఇవన్నీ దేశ వృద్ధికి సవాల్ విసురుతున్నాయి. చమురు రంగంలో ఈ తరహా ఆందోళనల కారణంగానే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ప్రముఖ చైనీస్ టెక్స్టైల్స్ దిగ్గజం షాంఘై రూయి సైన్స్ కు చెందిన జార్జియా గులిని ఫ్యాషన్స్ బ్రాండ్ హైదరాబాద్లో కొర్చూర్ పేరుతో రీటైల్ షోరూం ప్రారంభించింది. వస్త్ర వ్యాపారంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చిమన్ లాల్ సురేష్ కుమార్ టెక్స్టైల్స్ ను ఈ బ్రాండ్ కు తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ ఫ్రాంచైజీలుగా వ్యవహరిస్తున్నారు. రొటీన్ క్లాత్ షోరూం కు భిన్నంగా వర్చువల్ టెక్నాలజీని మొదటిసారిగా దక్షిణాదిలో పరిచయం చేయబోతున్నారు. కౌట్యూర్ షోరూంలలో కస్టమర్లు 200 నుంచి 300 రకాల ఫ్యాబ్రిక్స్, కలర్స్, టైలరింగ్ ప్యాటర్న్స్ వంటివి 3D టెక్నాలజీ మెషిన్స్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. 3D టచ్ స్క్రీన్ స్కానర్ ద్వారా పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకునే సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కస్టమర్కు తాను ఇచ్చిన కస్టమైజేషన్ తర్వాత ఫైనల్గా ప్రొడక్ట్ను మెషిన్లపై కుట్టి వారం 10 రోజుల్లో డెలివర్ చేస్తామని కౌట్యూర్ యాజమాన్యం చెప్తోంది. సూట్స్ ప్రారంభ ధర 13,000, ట్రౌజర్స్కు 4,000 వరకు ఉంది. Giorgio Guglini is part of Shandong Rui Science and Technology Group of China, and Giorgio Guglini Fashions Private Limited is the subsidiary of that company. And in India, the brand is being manufactured and marketed by another big name, which is Textile Division of Reliance Industries. Giorgio Guglini is a fabric brand which basically carries Italian heritage and fashion traditions into product category of fabrics and distributes its brand and products in India and abroad. Couture is the retail brand of the company, which is basically providing customized solutions into men's formal wear to the large aspiring India. So that is the nature and relationship of these two brands. So Couture is more of a retail brand. It is a branded services segment from Giorgio Guglini Fashions Private Limited. So we have a product on one side
and we have a branded services on the other side. That is the direction. So the thing that I take pride in is that we are launching Couture for the first time in south of India with our franchisee partners Chimanlal Suresh Kumar in Hyderabad. So this is the first store going to be in whole of the south of India. And I'm again very proud to say that they are our master franchisees, and they will be then opening and distributing our retail stores in whole of the Andhra and Telangana. Well, the brand caters to the aspiring India. We aspire to dress the Indian man in the most immaculate Western suits as well as Indian ceremonial wear, which is like sherwani, bandgala, bandi, as well as Western suits, all kind of Western suits. And what we provide is ready-made finishes, factory finishes in their own size, shape and specifications of an individual subject. Plus we mix technology into as a customer experience. So technology enables somebody to make his own suit even before it is stitched. So a customer can get that experience. That is the cutting differentiating edge that we are providing through the technology. CSK is in wholesale textile world in Andhra Pradesh from last 25 to 30 years. We are catering people. We are in wholesale and as well as we are in retail. And we are in sarees, dress materials, everything in textiles. And Hyderabad, we are proud to say that we are a very big wholesalers who cater all over Andhra Pradesh and districts of Maharashtra and Karnataka also. First of all, we are very happy to say that we are with the Giorgio Gulani brand Couture. Basically, it's a very unique combination of fashion merged with technology. So, customer can feel the experience. He can go and select his own designs on a virtual machine. He can select his colors, patterns, designs. And the unique thing of this machine is he can customize his own creation on the machine, and on a finger touch he can feel himself how he's feeling, how he's looking as when he dress up. The moment he see in the mirror, he can judge this is suiting me or not. The machine will give the same thing, perfect finishing and everything. It's a unique combination of fashion and technology. Price starts from suits, it starts from 12,000 to 50,000 rupees. Basic pants and shirts, trousers, it starts from 4,000 to 15,000, 20,000 rupees. We think the response is very good. We are feeling this type new craze appreciate all persons. Every person one demanding new creations. He spend times and she look before wearing he किस टाइप का लग रहा है उसको पहनने के बाद. तो इस मशीन के द्वारा उसको सिलने से पहले उसको मालूम पड़ेगा अपनी बॉडी पे कैसा इफेक्ट आ रहा है. ఇది వాటి కార్పొరేట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ ఫైవ్ మనీ.